నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 14వ పాసురానికి గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక అద్భుతమైన గేయం రూపంలో విశదీకరించారు. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 14వ గేయాన్ని మనం పరిశీలిస్తే, ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ నిదురలేమ్మ మమ్ము మేలుకొలిపెదనని చెప్పి మాట ఇచ్చి మరచినావో, చెలియానడ బావిలోని చెంగలువట వికసించెను అల్లనల్ల ముకుళించెను నల్ల కలువ గములెల్లను, ధీశాలురు వేదాంతులు కాషాయాంబరధారులు దేవాలయములకేగెడు వేవేగమె కనుమదిగో, శంఖచక్రధరుని ఆజానుబాహువుల వాణిని పుండరీక దళనేత్రుని పొగడుచు పాడుదుమురమ్ము అంటూ గోదా గీతమాలికలో ఉన్న 14వ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 9వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ గోదాదేవి ఏం పలికిందో చాలా సులభంగా విశదీకరిస్తున్నారు. ఈ 9వ గోపబాలికను నిద్ర నుంచి మేలుకొల్పటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే, ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే త్రాటి మీద నడపగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి గోపబాలిక 9వ గోపబాలిక. ఈ 9వ గోపబాలిక గోపికలందరితో కూడా మీరు వెళ్ళి హాయిగా నిద్రపోండి, తెల్లవారుజామునే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నిద్ర నుంచి మేలుకొలుపుతాను అని మాట ఇచ్చి ఎవ్వరినీ నిద్ర లేపకుండా తాను మాత్రం నిద్రలోనే ఉండిపోయింది. అందుకే అందరినీ నిద్ర మేల్కొలుపుతానని మాట ఇచ్చి తానే నిద్రలో ఉండిపోయినటువంటి 9వ గోపబాలికతో గోదాదేవి ఏం చెప్తోందంటే, ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ నిదురలేమ్మా మమ్ము మేలుకొలిపెదనని మాట ఇచ్చి మరచినావో అంటోంది. అంటే మమ్మల్ని అందరినీ కూడా నిద్ర నుంచి మేలుకొలుపుతానని చెప్పి నువ్వే ఇంకా నిద్ర నుంచి మేలుకోలేదు అని పలుకుతోంది. ఇంకా ఈ గేయంలో ఏం చెప్తున్నారంటే, చెలియానడ బావిలోని చెంగలువట వికసించెను అల్లనల్ల ముకుళించెను నల్ల కలువ గములెల్లను. అంటే అర్థం ఏంటంటే, ఈ 9వ గోపబాలికకు ఒక విశాలమైనటువంటి తోట ఉంది. ఆ తోటలో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో పద్మపుష్పాలు కలువ పూలు అన్నీ కూడా చక్కగా వికసిస్తూ ఉంటాయి. సూర్యోదయం కాగానే పద్మాలన్నీ వికసిస్తాయి, కలువ పూలన్నీ కూడా ముడుచుకుంటాయి. అయితే సూర్యోదయం కాకముందే సూర్యోదయం అయిపోతోందేమోనన్న అనుమానంతో అందరూ అక్కడికి వెళ్ళి ఇంకా వికసించనటువంటి పద్మాలను బలవంతంగా వికసించేలాగా చేశారు. ఇంకా ముడుచుకొని కలువ పుష్పాలను బలవంతంగా ముడుచుకునేలాగా చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ, చెలియానడ బావిలోన చెంగలువట వికసించెను అల్లనల్ల ముకుళించెను నల్ల కలువ గములెల్లను అంటూ గేయంలో చెప్తున్నారు. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడి ఉదయం వల్ల సూర్యకిరణ స్పర్శ వల్ల పద్మాలు వికసించాలి, కలువ పూలు ముడుచుకోవాలి. సూర్యకిరణ స్పర్శ రాకముందే బలవంతంగా పద్మాలు వికసించేలాగా కలువ పూలు ముడుచుకునేలాగా చెయ్యరాదు. అంటే ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైనటువంటి భావన ద్వారా మనలో ఉన్నటువంటి చెడు గుణాలను తొలగింపజేసుకోవాలి. అంతేగాని మనలో ఉన్న చెడు గుణాలను బలవంతంగా తొలగించరాదు అని చెప్పటమే దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి జ్ఞానుల ఉపదేశాల ద్వారా, భగవద్భావన ద్వారా, భగవత్ నామస్మరణ ద్వారా సహజంగా మన కర్మవాసనలు తొలగిపోవాలి. బలవంతంగా మన కర్మవాసనలు బయటికి వచ్చేలాగా చేయకూడదు. సహజంగా కర్మవాసనల నుంచి బయటకు వచ్చి మనంతట మనంగా భక్తి భావంలోకి వెళ్ళాలని దీనిలో ఉన్న విశేషార్థం. ఇంకా ఈ గేయంలో ధీశాలురు వేదాంతులు కాషాయాంబరధారులు దేవాలయమునకేగెడు వేవేగమే కనుమదిగో అంటూ వివరిస్తున్నారు. అంటే ఎప్పుడైతే మన కర్మ వాసనలన్నీ తొలగిపోతాయో అప్పుడు భగవత్ సంబంధమైనటువంటి భక్తి ఏర్పడి సహజ సిద్ధంగా కృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, మనం భగవద్ దర్శనం చేసుకుంటామని దీనిలో ఉన్న విశేషార్థం. అంతేకాకుండా ఇక్కడ పాసురంలో
తెల్లటి పలువరస కలిగినటువంటి గొప్ప గొప్ప వేదాంతుల గురించి, కాషాయాంబరధారుల గురించి గోదాదేవి పలికింది. తెల్లటి పలువరస కలిగి ఉన్నారు అంటే అది ఆహార శుద్ధికి సంకేతం. ఎప్పుడైనా సరే భక్తి పెరగాలంటే ఆహార శుద్ధి ఉండాలి. సత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణాలు మనకు రావాలంటే మంచి సత్వగుణం కలిగినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. తెల్లటి పలువరస కలిగినటువంటి వేదాంతులు కాషాయాంబరధారులను వివరిస్తున్నారంటే అది సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరించమని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే చివరగా శంఖచక్రధరుని ఆజానుబాహువుల వాణిని పుండరీక దళనేత్రుని పొగడుచు పాడుచుము రమ్ము అని పిలుపునిస్తోంది. అంటే ఎవరైతే చక్కటి ఆహార శుద్ధి కలిగి సత్వగుణాన్ని పెంపొందింపజేసుకొని భగవద్భావనతో కర్మవాసనల నుంచి బయటికి వస్తారో వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందగలుగుతారు అని చెప్పటమే ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థం. అలా కర్మవాసనలు వాటంతటవి తొలగాలంటే సహనాన్ని అలవాటు చేసుకోవాలి, ఓర్పుతో ఉండాలి, క్షమాగుణం ఉండాలి. అందుకే అందరినీ మేలుకొలుపుతానని చెప్పి తాను మాత్రమే నిద్రిస్తున్నటువంటి గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే ఎవరైనా సరే మాట తప్పినప్పటికీ ఓర్పుతో క్షమాగుణంతో భగవద్ ఆరాధన వైపు అడుగులు వేయాలని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి 9వ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పుతూ ఇచ్చే సందేశం ఏంటంటే సహజంగా కర్మవాసనలు తొలగింపజేసుకోండి, ఆహార శుద్ధి ద్వారా సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోండి, ఓర్పుతో సహనంతో ముందడుగు వేసి కృష్ణుని దగ్గరకు చేరండి అని చెప్పటమే దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 15వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శివుడు లేని యజ్ఞంలో వీళ్ళందరూ పాల్గొన్నందుకు గాను వాళ్ళ బలం క్షీణించింది. ఇది చెప్తున్నాడు శాస్త్రం. ఎందుకంటే ఒక చెడ్డ పని చేసినప్పుడు చేసిన వాడికే కాక చేయించిన వాడికి పాల్గొన్నవాడికి బాగుందని తల ఊపిన వాడికి కూడా ఫలితం వస్తుంది. కర్తా కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక. మీరు నలుగురు కూడా చత్వార సమభాగస్తే అని వివరించారు కదా, నలుగురికి సమభాగంగా వస్తుంది ఫలితం. అందుకే దక్షుడు ఈశ్వరరహితమైనటువంటి యజ్ఞాన్ని చేస్తే వీళ్ళందరూ తగుదనమ్మా అని పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజాపతి కదా, పదవిలో ఉన్నాడు, కాదనలేక పాల్గొన్నారు. సరే, శివుడు క్షమించాడు, దక్షుడికి మేకతలకాయ అతికించాడు, దేవతలందరికీ విరిగిన అవయవాలు మళ్ళీ వచ్చాయి. కానీ భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ ప్రకృతి అంత తేలిగ్గా క్షమించదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఎంతో కొంత దాని ఫలితం అనుభవించక తప్పదు ప్రతి వాళ్ళు. అందుకు వీళ్ళందరికీ స్వస్థత వచ్చిందేమో కానీ వాళ్ళకున్న దైవ బలం క్రమంగా క్షీణించింది. దానికి తోడు తారకాసురుడు సామాన్యంగా గాడు, వాడు తపస్సు చేసి బలం పుంజుకున్నాడు. తారకుడు, సూరపద్ముడు మొదలైన అసురుల బలం పెరిగిపోయింది, వీళ్ళ బలం క్షీణించింది. ఎప్పుడైతే దేవతల బలం క్షీణించిందో అప్పుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసేట, తారకాసురుడు మమ్మల్ని అందరినీ ఓడించాడు, వాడు రాజ్యం వెళ్తున్నాడు, మా పరిస్థితి ఇలా ఉన్నది అంటే అప్పుడు బ్రహ్మ నారాయణుడు ఇద్దరూ కూడా ఒక్కసారి ధ్యానం చేసి తప్పదు, అనుభవించక తప్పదు. కానీ అమ్మ దయామయురాలు. ఇప్పుడు ఆవిడ ఉపేక్షించింది అంటే మనం చేసిన ఏదో ఒక దోషానికి గాను ఉపేక్షించింది. కానీ శరణు వేడి క్షమించమని ప్రార్థిస్తే వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. ఆ కారణం చేత మనందరం కూడా అమ్మని ఉద్దేశించి సాధన చేద్దాం పదండి అని విష్ణువు ప్రేరణ చేసేట. లాలనే తాడనే మాతుహుర్ నా కారుణ్యం యథార్భకే. తల్లి లాలించినా తాడన చేసినా రెండూ కారుణ్యమే గనక ఇది కూడా దయ అనుకుందాం మనందరం. అందుకు మనం వెళ్ళి సాధన చేద్దామని అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి సాధన చేస్తున్నారు. ఈ సాధన అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ వివరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాధన చేస్తున్నట్ట. ఈ వర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారిని ఇలాగే ఉపాసించాలని పద్ధతి లేదయ్యా బాబు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆరాధించండి, వారికి ప్రీతికరమైన పద్ధతిలో. ఎలా చేసినా శ్రద్ధగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, ఆ సాధన తప్పకుండా ఫలిస్తుంది. అభవంశ్చ సురాసర్వే పురశ్చరణ కర్మిణ ఆజగామ మహాశైలం హిమవంతం నగాధిపం. హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. ఎందుకంటే ఏం స్వర్గంలో సాధన చేయొచ్చుగా, ఇంకెక్కడైనా చేయొచ్చుగా? లేదు. సాధన అనేది ఉత్తమ క్షేత్రాల్లో చేస్తేనే ఫలిస్తుంది. అందులో హిమవత్ పర్వత ప్రాంతం తపోభూమి, అక్కడికి చేరుకున్నారు. అందరూ సాధన కూర్చున్నారు, అంబాయజ్ఞములు చేస్తున్నారట. చిత్రం ఏంటంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఊరుకోకుండా హిమవంతుడు కూడా పాల్గొన్నట్ట.
అంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తూ ఉంటే ఆయన మానాన్ని ఊరుకోకుండా ఇంటి యజమాని కూడా పాల్గొన్నట్టుగా హిమవంతుడు కూడా మేనాదేవితో వచ్చి తాను అంబాయజ్ఞంలో పాల్గొన్నాడు. అంబాయజ్ఞం జరుగుతుంది. ఎలా జరుగుతుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కొందరు అగ్నిహోత్రములు రగిల్చి అమ్మ మంత్రములతో ఆహుతులు వేస్తున్నారు. ఇది కొందరు, ఇది అంబాయజ్ఞం. కొంతమంది వ్రతములు పాటిస్తున్నారు. అంటే నియమంగా అమ్మకి చెప్పిన వ్రతములు ఏవైతే ఉన్నాయో శాస్త్రములందు వాటిని పాటిస్తున్నారు. కొంతమంది ధ్యాన సమాధిలోకి వెళ్ళి అమ్మని ధ్యానం చేస్తూ ఉన్నట్ట. ఇది మూడవ వారు. కేచిన్ నామపరాయణ, కొందరు అమ్మ నామాలను పారాయణ చేస్తున్నారు. కేచిత్ సూక్తపరాహ, కొందరు వేదముల యందు చెప్పబడ్డ అమ్మ యొక్క సూక్తములను పారాయణ చేస్తున్నారు. మంత్రపారాయణ పరాహ, కొందరు అమ్మ యొక్క మంత్రములు పారాయణ చేస్తున్నారు. అంటే మంత్ర జపం ఒకటి, మహావిద్యా పారాయణము మొదలైన పారాయణములు ఇవి చేస్తున్నారు. కొంతమంది శ్రాద్ధాధికారణ అన్నారు. ఇక్కడ శ్రాద్ధము అంటే వేదవాక్యములు యందు చెప్పబడ్డ వ్రతములు, శ్రాద్ధములు. వాటిని నమ్మి చేయవలసినవి కనుక వాటికి శ్రాద్ధములు అని పేరు. దీనికి అర్థం రాస్తూ వ్యాఖ్యాతులు చాంద్రాయణాది వైదిక వ్రతములు అని రాశారు. అందుకే వేదములు యందు చెప్పబడ్డ వ్రతములు కొందరు ఆచరిస్తున్నారు. కొందరు అంతర్యాగపరాహ, కొందరు అంతర్యాగం చేస్తున్నారట. అంతర్యాగము అంటే మూలాధారము నుంచి క్రమంగా ఒక్కొక్క చక్రమునందు వివిధ దళములను భావించడం, ఆ దళముల యందున్న అక్షరాలను భావించడం, అక్కడ అమ్మవారిని భావన చేయడం, తన అహంరూప చైతన్యాన్ని అందులో ఆహుతి చేయడం. ఇది అంతర్యాగం అండి. అది మహాకష్టం. బహిర్యాగమే మహాకష్టం, లోపల పని కదా. అది అంతర్యాగం, చాలా విశేషం అది. అదే రహోయాగ క్రమారాధ్య అని వర్ణించినది అంతర్యాగం. అంతర్యాగం కొందరు చేస్తున్నారు. కేచి న్యాసపరాయణ, కొందరు న్యాసములు చేస్తున్నారట. ఇదంతా అమ్మ ఉపాసకులకు బాగా అవగతమయ్యే అందమైన విషయాలు ఇవి. న్యాసములు అనేక రకాలు ఉన్నాయి. మాతృకాన్యాసం, మంత్రన్యాసం, షోడాన్యాసం, మహాషోడాన్యాసం, ఒకటేమిటి చక్రన్యాసం, చాలా చాలా ఉన్నాయి కానీ గురువు ద్వారా యథావిధిగా ఉపదేశం పొంది చేయవలసినవి ఇవన్నీ కూడా. ఇలాంటి న్యాసపరాయణులు కొందరు. కొంతమంది హృల్లేఖయా పరాశక్తే పూజాంచక్రురతంద్రితా, కొందరు హృల్లేఖ మొదలైన బీజములతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు, బీజాక్షములతో. ఇచ్చేవం బహువర్షాన్ని, ఇలాగా అనేక సంవత్సరములు సాధన. ఎందుకంటే ఇలా చేస్తే అలా వస్తుందా అండి అమ్మ అనుగ్రహం? ఎందుకంటే ఆవిడిచ్చిన ఫలం ఎలాంటిది, అలాంటి ఫలం కావాలంటే ఎంత సాధన చేయాలి? బహుకాలం పట్టింది దేవతలకు కూడా. అలా జరుగుతూ ఉండగా ఒకానొక చైత్రమాసం వచ్చిందిట. అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాంచ భృగోర్దినే, చైత్రమాసం శుద్ధ నవమి శుక్రవారం. అందరి సాధన ఒక్కసారి పండింది. ఇక్కడ జపం చేస్తున్నవారు, అక్కడ న్యాసములు చేస్తున్నవారు, పారాయణలు చేస్తున్నవారు, అగ్నిహోత్రములు చేస్తున్నవారు, ఇందరు సాధన పండి ఆ సమూహ సాధన ఫలంగా చైత్రశుద్ధ నవమి నాడు ఒక దివ్య నాదం అందరికీ వినబడింది. ఆశ్చర్యకరమైనది. ఏమిటా నాదం అని అందరూ చూసేటప్పటికల్లా అక్కడ ఆ నాదం వినబడిన చోట ఒక అద్భుతమైన మహా తేజపుంజం గోచరించింది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పుష్యమాసం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందున సోమవారం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన సుదినం. పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి సమయంలో వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో కూడి అభిషేకం చేసిన తరువాత స్వామికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాన్ని సమర్పించేటప్పుడు మారేడు దళం మీద గంధం రాసి స్వామికి సమర్పించాలి. అలా సమర్పించిన తదుపరి ఉమ్మెత్త పువ్వు, తుమ్మి పువ్వు కలిపి గనక స్వామికి గనక సమర్పించినట్లయితే పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి మనం పాత్రులమై తరిస్తాం అంటోంది శాస్త్రం. ఏ ఇంట్లో అయినా సరే స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా అభిషేకార్చనలు చేసి సోమవారం నాడు గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంటే పరిపూర్ణవంతమైనటువంటి ఆయుష్ కలిగి జీవిస్తాడు మానవుడు. కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ ఆయుష్ గనక లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. అందుకనే ఆయన్ని వైద్యనాథుడు అన్నారు. ఆయన సాక్షాత్తు వైద్య స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడు కదా పరమేశ్వరుడు.
అందుకే బాలాంబికేశ వైద్యేశ భవరోగహరీతివా అనేటువంటి శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పారాయణ చేసినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి సుఖప్రదమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. అంత గొప్ప విశేషం ఉంది ఆ మంత్రంలో. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 5:47. తిథి నవమి ఉదయం 10:09 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 7:35 వరకు. తరువాత అశ్విని తెల్లవారుజామున 6:03 వరకు. వర్జం రాత్రి 2:19 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు. మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:35 వరకు. అమృతకాలం ఉదయం శేషంగా మిగిలింది 6:53 వరకు. మరల రాత్రి 11:20 నుంచి 12:49 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం సోమవారం. సోమవారం సందర్భంగా శ్వేతాక్షలతో శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా ఆ కేజీంపావు శ్వేతాక్షతలు ఆవులకు సమర్పించడం ద్వారా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అనుకూలతలు పెరిగి ఆలోచన వికసిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వివేకం వృద్ధి చెందుతుంది, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, మనసు ప్రశాంతిగా ఉంటుంది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 14వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి ఒక గోపికను లేపుతోంది. ఓ సఖురాల, అసలు నేనే లేపుతాను అందరినీ అన్నావు కదా, ఇంకా నువ్వు లేవలేదేమిటి, పడుకున్నావేమిటి? తెల్లారిందమ్మా, చూడు పువ్వులు ఎలా వికసించాయో, నీలోత్పలాలు ముగుళించుకుపోతున్నాయి. కాషాంబరధారులైనటువంటి మునులు యోగులు తెల్లటి పలువరసతో దేవాలయాల్లో భగవద్ ఆరాధన నిమిత్తం గుడి తలుపులు తీయడానికి పెడుతున్నారు. ప్రాతకాలానికి ఇవన్నీ సూచనలే కదా. నువ్వు చేసిన వాగ్దానం మర్చిపోయావు, నీకెందుకులే, నువ్వు పూర్ణమైనటువంటి దానివి, అయినా సరే లేచి రామ్మ, వాగ్దానం మర్చిపోయావు కదా, నీకు సిగ్గులే పట్టించట్లేదా, లేవమ్మా అంటే ఆమె అంటోంది, అవును నన్నెందుకు నిందిస్తారు, నేనేం చేయాలి అంటే అప్పుడు చెబుతోంది గోదాదేవి, శంఖ చక్రాలతో వికసించేటువంటి విరాజిల్లేటువంటి విశాలమైన సుందరమైన భుజాలు కలిగినటువంటి కృష్ణుని యొక్క గుణగణాలను మధురమైనటువంటి స్వరంతో కీర్తించాలమ్మా. మేము కూడా నీతోనే కలిసి పాడతాం, అలా అందరూ కలిసి పాడితే చాలా బాగుంటుంది, వ్రతం ఫలిస్తుంది, అందుకని తొందరగా మేలుకో అని గోదాదేవి 9వ గోపికను లేపింది. నేటి ఆణిముత్యాలు. పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచినా దాగవు.
నాగాభరణములని పాముల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్న వాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది, మింగితే గర్భధారణ చేస్తుంది. తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను. భౌతిక సంపర్కం లేనివాడు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక మయూర వాహనం మీద ఉంటాడు. మబ్బు కనపడితే నృత్యం చేస్తుంది నెమలి. ఏది నల్ల మబ్బు? భక్తుడు, పరమభక్తుడైన వాడు కనపడితే తాను నృత్యం చేస్తాడు, తాను సంతోషపడిపోతాడు. అంతటి దయార్ద్ర హృదయుడు, అంతటి కారుణ్యమూర్తి. ఆయన కనపడితే భక్తుడు నాట్యం చేయడం కాదు, భక్తుడు కనపడితే ఆయన నాట్యం చేస్తాడు. అంతటి కరుణామూర్తి. ఇది చెప్పడానికి మయూరవాహనం మీద ఉంటాడు, కాలస్వరూపి ఆయన. అందుకే నెమలి మీద ఉంటాడు. నెమలికి పింఛం విప్పే అలవాటు ఉంటుంది, పింఛాన్ని ముడిచే అలవాటు ఉంటుంది. కాలము ఋతువులుగా విచ్చుకుంటుంది, 6 ఋతువులుగా విచ్చుకుంటుంది. అందుకని షడాననుడు 6 ముఖములతో ఉంటాడు. 6 ఋతువులుగా విచ్చుకోకపోతే జీవకోటికి సృష్టి స్థితి లయములు ఉండవు. మీరు చూస్తున్నారు కదా, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు, తరువాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, తర్వాత మళ్ళీ వసంత ఋతువు. 6 ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఋతువు మారకపోతే కాలంలో మాసముల యందు ఋతువు రాలేదనుకోండి, సృష్టి నిలబడదు. కాలస్వరూపంగా ఋతుధర్మంగా పోషిస్తాడు. ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అని విష్ణువుకి పేరు. ఋతురూపంగా మారాలి. ఋతురూపంగా అంటే వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆహ్లాదంగా ఉండాలి, గ్రీష్మం వచ్చేటప్పటికి తాపం కలగాలి, విపరీతమైన వేడి పుట్టాలి. అప్పుడు దోమలు ఈగలు పెరిగినవన్నీ చచ్చిపోతాయి. ఆ తరువాత వర్షం పడాలి, నామరూపాలు లేనివన్నీ నామరూపాలు అవ్వాలి. అప్పటి వరకు భూమిలో పడిపోయిన సీతాఫలం గింజ చెట్టు అవ్వాలి. వర్షం పడితే తప్ప నామరూపాత్మకంగా జగత్తు పెరగదు మళ్ళీ. ఆ తర్వాత వచ్చేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో పండు వెన్నెల కాయాలి. పండు వెన్నెల కాసి నేలంతా మిట్టపల్లాలు మళ్ళీ పైకి తేలాలి, నీరంతా కూడా స్వచ్ఛమైపోవాలి. అమ్మవారి ఆరాధనలు లోకంలో విశేషంగా జరగాలి. రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. శారదాదేవిని ఉపాసన చేసి విద్యార్థులందరూ కూడా విద్యా సముపార్జన ప్రారంభం చెయ్యాలి. ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేసి ఉపాసనని మొదలు పెట్టాలి. అందుకే అటూ కాదు ఇటూ కాదు, మధ్యలో నక్షత్రంతో మొదలవుతాయి శారదా నవరాత్రులు. అసలు నిజానికి మొదలైన నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో మొదలైనటువంటివి ఏవున్నాయో దాంతో మొదలైనటువంటిది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం మొదట ఉండాలా? అటూ కాదు ఇటూ కాదు, 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటికి వెళ్ళింది. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాగణపతయే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. అష్టకుడు యయాతితో, మహారాజా, వేద విద్వాంసులు పొందే ఉత్తమ లోకాల గురించి చెప్పారు. ఇప్పుడు గురుసేవ చేసే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి
ఈ నలుగురు ఏ ఏ ఉత్తమ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ లోకాలను పొందుతారు? ఈ విషయంలో పండితులు రకరకాలుగా చెప్తున్నారు. దయచేసి నా సంశయాన్ని తీర్చండి అని కోరాడు. యయాతి చెప్తున్నారు, అష్టక ఆహూతాధ్యాయీ గురుకర్మ స్వచోద్య పూర్వోత్తాయీ చరమం చోపశాయీ మృదుర్దాంతో ధృతిమాన ప్రమత్తః స్వాధ్యాయశీలః సిద్ధ్యతి బ్రహ్మచారీ. మంచి మంత్రం ఇది. గురువు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి చదవటం మంచిది. అంటే పూర్వంలో కాచుకొనే ఉండేవారు విద్యార్థులు. ఎప్పుడు గురువుగారు పిలుస్తారో తెలీదు. పిలిచినప్పుడే వెళ్ళి చెప్తూ ఉండ్రి. అంతవరకు కాచుకొనే ఉండేవారు. గురువు చెప్పకుండానే స్వయంగా ఆయనకు సేవలు చేస్తూ నడుచుకునేవాడు. రాత్రి గురువు నిద్రించిన తర్వాత తాను నిద్రించి గురువు కంటే ముందుగా నిద్ర లేచేవాడు. మృదువైనటువంటి స్వభావం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ధైర్యం కలవాడు, జాగరూకుడై ఉండేవాడు, అధ్యయనశీలుడై ఉండేవాడు అయిన బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు. గురువుగారు శిష్యుణ్ణి లేపకూడదట. గురువు ముందు శిష్యుడయ్యాలట అని అంటూ ఈ మంత్రం చూడండి. ధర్మాగతం ప్రాప్య ధనం యజేత దద్యాత్ సదైవాతిథిన్ భోజయచ్చ అనాదదానశ్చ పరైరదత్తం సైషా గృహస్థోపనిషత్ పురాణి. గృహస్థుడు న్యాయంగా లభించిన ధనంతో యజ్ఞాలు, దానాలు చేయాలి. ఎల్లప్పుడూ అతిథులకు భోజనం పెట్టాలి. ఇతరుల చేత ఇవ్వబడని వస్తువును తీసుకోకూడదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఇంటికి వెళుతున్నాం కదా, అక్కడ ఏదైనా ఒక మంచి వస్తువు ఉంటే స్నేహితులు తీసేసుకుంటారు. తీసుకోకూడదు. అసలు వాళ్ళు ఇవ్వందే మనం తీసుకోకూడదు, అసలు అడగనేకూడదు. ఇది ప్రాచీనమైనటువంటి గృహస్థుల సాధనా మార్గం. దీనిని ఆచరించిన గృహస్థుడు ఉత్తమ లోకం పొందుతాడు. వానప్రస్థుడు వనంలో మునిలాగా నివసించాలి. స్వశక్తి మీద ఆధారపడి జీవించాలి. ఎవరూ సేవ చేయకూడదు వాడికి. అట్లా ఇంకొక సేవకుడిని జతలో వాళ్లే స్వశక్తి మీద జీవించాలి. పాపం చేయకుండా ఉండాలి. ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు బాధ కలిగించుకోకుండా ఉండాలి. నియంత్రించినటువంటి ఆహారాలు. ఇటువంటి వానప్రస్థముని పరమ మోక్షాన్ని పొందుతాడు. ఇదే ఆహారం కావాలి, అదే ఆహారం కావాలి అనకూడదు. ఏది దొరికితే అది తినేసేయటం అంతే. ఇక సన్యాసి శిల్పకళలను ఆధారంగా చేసుకొని జీవించకూడదు. శమదమాది శ్రేష్ఠ గుణాలను కలిగి ఉండాలి. ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి. సర్వసంగ పరిత్యాగే ఉండాలి. గృహస్థుల ఇళ్లలో నిద్రించకూడదు. దానాన్ని పరిగ్రహించకుండా ఉండాలి. తక్కువ ప్రచారం కలిగి ఉండాలి. ఒంటరిగానే అనేక ప్రదేశాల్లో సంచరించాలి. ఇటువంటి ప్రవర్తన గలవాడే నిజమైన సన్యాసి. ఏ సుఖభోగాలు ఆపేక్షించకూడదు. ఏదిందో అంతటితోనే సింపుల్గా, ఎవ్వరికీ ఏ విధమైనటువంటి ఇదే కావాలి అదే కావాలి అనకూడదు. శరీరానికి ఎంత సింపుల్గా ఉండాలి అంత సింపుల్గా జీవించాలి. అదే నిజమైనటువంటి సన్యాసి లక్షణం. అతడే నిజమైన భిక్షువు అంటారు. ఏ సమయంలో రూప రస గంధాది విషయాలు తుచ్చాలని తోస్తాయో,
ఎప్పుడు తోస్తుందో తాను స్వేచ్ఛగా వాటిని జయించి విడిచిపెట్టడంతోనే సుముఖమున్నదని ఎవరు తెలుసుకుంటున్నాడో ఆ సమయంలోనే విద్వాంసుడైన వాడు తన వద్ద ఉన్న సమస్త వస్తువులను విడిచిపెట్టి వనవాసి కావాలి. వనవాసి అయిన ముని వనంలోనే పాంచభౌతిక శరీరాన్ని వదిలితే తాను తరిస్తాం. 10 ముందు తరాలను 10 తరువాతి తరాలను ఇలా తనతో కలిపి 21 తరాలను తరింపజేస్తాడు అన్నాడు యయాతి. ఎంత కష్టమైనటువంటి ఘోరమైనటువంటి వానప్రస్థ ఆశ్రమం అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నది. అష్టకుడు, రాజా, మునులు ఎందరున్నారు? మౌనం ఎన్ని విధాలుగా ఉంది? నాకు వినాలని ఉంది, చెప్పండి అని అడిగాడు. యయాతి, అరణ్యంలో నివసించేటప్పుడు గ్రామం, గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం, ఎవడికి వెనుక భాగంలో ఉంటాయో అతడు ముని అని చెప్పబడతాడు. అంటే అవంతా లెక్కలేకోకుండా చూసుకోవటం. అరణ్యంలో ఉండేటప్పుడు గ్రామానికి వెళ్ళాలనేది కానీ గ్రామం తట్టు వెళ్ళాలనే దృష్టి ఉండకూడదు. ఇక గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం వెనకాలంటే సన్యాసి కాదు, జయించిన వాడు అని కూడా అర్థమవుతుంది. ఈ మాట అష్టకుడికి అర్థం కాలేదు. ఎక్కడ అర్థమవుతుంది? అందుకనే మళ్ళీ ఇలా అడిగాడు, మహారాజా, అరణ్యంలో ఉన్నవాడికి వెనుక గ్రామం ఎలా ఉంటుంది? గ్రామంలో ఉన్నవాడికి వెనుక అరణ్యం ఎలా ఉంటుంది అని అడిగాడు. నిజం కదా, ఇప్పుడు మనమే అనుకున్నాం కదా. దానికి సమాధానం చెప్పబోతున్నాం. వీళ్ళే ఆ యయాతిని చెప్పారు. అష్టక, అరణ్యంలో వానప్రస్థుడిలాగా నివసిస్తున్న ముని గ్రామంలోని వస్తువులను ఉపయోగించకూడదు అని అర్థం. అరణ్యంలో కూడా గ్రామంలాగా చేసుకోకూడదు అని. అప్పుడు వానప్రస్థుడికి గ్రామం వెనుకబడినట్లే అవుతుంది కదా. వానప్రస్థుడు గ్రామంలో ఉండిన పదార్థాలను ఉపయోగించకూడదు. అందుకని గ్రామం అంతా వెనుకబడినట్టే కదా లెక్క. అరణ్యం ముందు కదా. అగ్నిని, గృహాన్ని విడిచిపెట్టి గోత్రంతోనూ వేద శాఖతోనూ గల సంబంధాన్ని విడిచిపెట్టి మౌనం పాటిస్తూ కౌపీన వస్త్రాన్ని మాత్రమే ధరించి ప్రాణరక్షణార్థం కావలసిన ఆహారాన్ని తీసుకుంటున్నవాడు గ్రామంలో నివసిస్తున్న అతడి వెనుక అరణ్యం ఉన్నట్లే అవుతుంది కదా. ఎంత ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే అరణ్యంలో ఉంటూ దినము గ్రామం నుంచి వచ్చేటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఏం ప్రయోజనం? అరణ్యంలో ఉంటూ గ్రామ వస్తువులు ఏది తీసుకోకూడదు. అప్పుడు గ్రామం వెనకలు ఉన్నట్టుంటుంది. అరణ్యంలో ఉండి గ్రామం వెనక ఉన్నట్టుంటుంది. ఒకవేళ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కేవలం అరణ్యంలో ఏ విధంగా నువ్వు ఉంటున్నావో అట్లనే ఉండాలి. అక్కడ గ్రామంలో ఉండినట్టుగా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? నీకు వెనకలు ఉంది అరణ్యం. అన్ని కోరికలను, కర్మలను విడిచి ఇంద్రియ నిగ్రహంతో మౌనాన్ని పాటిస్తూ ఉండే ముని ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. అందుకు ఏం చెప్తుంది అంటే, నువ్వు అరణ్యంలో ఉండు, ఎక్కడైనా ఉండు, పరిపూర్ణమైనటువంటి నీ మనస్సు శంకర భగవత్పాదులు చెప్పినట్టు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగబిహీన యస్యత్ రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్టు. అందుకని చాలా ఎక్కడ ఉండినా కూడా పరమాత్ముడిలోనే ఉంటూ ఈ తుచ్చమైనటువంటి పదార్థాల మీద ఆశ పెట్టుకోకూడదు. అదేంటి పర్వాలేదు, 4 జమకనాలు, ఒక 5 పెద్ద పెద్ద మెత్తలు తీసుకుపోయి అరణ్యంలో ఉండి ఏం ప్రయోజనం? అది గ్రామంలో ఉన్నట్టే లెక్క. అంటే గ్రామం ముందు ఉంది అని అర్థం. అందుకని అరణ్యంలో ఉంటూ నువ్వు ఈ గోత్రాలు ఇవన్నీ వదిలేసాయి. మొత్తం దాని సంగతే, బంధువుల సంగతే చెప్పుకోకూడదు.
ఒక్కపారి ముని అయినటువంటి సన్యాసి అయినటువంటి వారు మాటి మాటికి పూర్వాశ్రమం అని కూడా చెప్పకూడదు. వాళ్ళు అది ఎవరు లేరు, అంతే. ఇంకా అక్కడికి అయిపోయింది. అక్కడికి పరమాత్ముడి తట్టు ప్రయాణం అవుతున్నారు, అంతే. 10 మందికి మంచి చెప్తూ నడుచుకొని వెళ్ళటం. అట్లా స్వచ్ఛమైన దంతాలు గలవాడు, గోళ్ళు కత్తిరించుకున్నవాడు, ఎల్లప్పుడూ స్నానం చేసి అలంకరించుకున్నవాడు, శీతోష్ణాలను సహించటం చేత నల్లని శరీరం కలవాడు, సదాచారం కలవాడు ఆయన మానవుడు లోకంలో అందరి చేత పూజలు అందుకుంటున్నాడు. అంటే ఒక మహామునిని వివరణ చేయటం అన్నమాట, అంతే. ఇక్కడ మనము ఆ రూపాలు ఉన్నాయని చెప్పేసి ఎత్తుకొని వెళ్ళొద్దండి. ఆ మహామునిని ఇట్లా ఉంటాడు అని. తపస్సు చేత కృషించినవాడు, వడలిపోయిన శరీరం కలవాడు, అస్థి మాంసము రక్తము క్షీణించినవాడు, ఈ లోకాన్ని పరలోకాన్ని జయిస్తాడు. శరీరాన్ని దండించడం కాదు, అది నియమాలతోనే శరీరం అట్లా అయిపోతుంది, కృషించిపోతుంది. ఏ అలంకార వస్తువు మీద వాళ్ళకు దాన్ని విడిచిపెట్టారు, అంతే. ఇంక దాని మీద వ్యామోహం లేదు. మొత్తము శరీరానికే మీరు ఆత్మపిండం పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నారు. శరీరమే నాకొద్దు, శరీరాన్నే నీకు అర్పణ చేస్తున్నాను అని. సుఖదుఖాలు, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలను జయించి మౌనం వహించిన ముని ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయిస్తాడు. ఇక్కడ జయిస్తే అక్కడ జయిస్తాడు, అక్కడ జయిస్తే ఇక్కడ జయించినట్టే లెక్క కదా. ఎవడైతే శాంతంగా సాధువులాగా ప్రవర్తిస్తూ ఆహారాన్ని కూడబెట్టడో, దాని సంగతే అంటే సంగ్రహించడో, అటువంటి ముని సమస్త లోకాలను జయించి మోక్షం పొందటానికి సమర్థుడవుతాడు. ఈ చుట్టుముట్టు ఇవంతా ఉండినప్పటికి కూడా దానిని తీసుకోడు, దాన్ని కూడబెట్టడు. రేపటికి ఉండని అని చెప్పే వ్యవహారమే లేదు. ఈ రోజు అయిపోయింది, అంతే. రేపు సూర్యోదయం అయిన తర్వాత చూసుకుందాం అనే మనస్సు కలవాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అష్టకుడు యయాతితో, రాజా, సూర్యచంద్రులాగా తమ తమ లక్ష్యం వైపు పరిగెత్తే వానప్రస్థ సన్యాసుల్లో ఆత్మభావాన్ని అంటే బ్రహ్మభావం ముందు ఎవడు పొందుతాడు అని అడిగాడు. యయాతి, అష్టక, కామ ప్రవృత్తి గల గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా జితేంద్రుడి అయి గృహము లేకుండా ఉండే సన్యాసే ముందుగా మోక్షాన్ని పొందుతాడు. అంటే గృహం అంటే ఇల్లు కాదు, గృహముతో సంబంధమైనటువంటి ఏ విధమైన వ్యవహారాలు సంబంధం లేకోకుండా జితేంద్రుడిగా ఉండేటువంటి వాడు ఎక్కడైనా ఉండొచ్చు, మోక్షాన్ని పొందుతాడు. అరణ్యంలోనే ఉండాలని. అరణ్యంలో ఎందుకు ఉంటున్నామంటే మనకు ఇంద్రియాలకు అభ్యాసం చేయటానికి అవసరం, అంతే. ఈ పదార్థం చాలా దూరంగా ఉంచండి అంటే ఆ పదార్థం మీద వ్యామోహం పోతుంది అని అది అభ్యాసం అయిపోతుంది. ఇక మళ్ళీ దగ్గర వచ్చినా కూడా తీసుకోబుద్ధి పుట్టదు మనకు. సో ఆ జయించే ముందు మన దగ్గర పదార్థాలు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకోవాలనిపిస్తుంది, దాన్ని అనుభవించాలా అనిపిస్తుంది, దాన్ని తినాలా అనిపిస్తుంది, రకరకాల యోచనలు పుడుతూ ఉంటాయి. అందుకని ఆ జితేంద్రుడి అక్కడే ఉండి దాన్ని ఆ జితేంద్రుడు కావటానికి ప్రయత్నం చేయాలి. కానీ అడవికి వెళ్ళిపోయి ఏదో నేను సాధిస్తాను, అక్కడ నేను తపస్సు చేసుకుంటా, అక్కడ నాకేది అది నేను చెప్పటం అది దొంగతనం అవుతుందేమో అని చెప్తా. ఏ రోజైనా ఒక్కరోజు మళ్ళీ ఆ వస్తువులు కనపడినప్పుడు నీకు ఆశ పుట్టొచ్చేమో. ఇక్కడే ఉండి జయించాల. తేనెను నాలుక మీద పెట్టుకొని ఆ సెలవు, ఆ ఆశతో కలిగినటువంటి రసము, ఆ రసము బయటికి రాకూడదు. అంటే దాని మీద ఆశ రాకూడదు, అంత జయించాలి ఇంద్రియ నిగ్రహం. ఎవరో ఆహారం దొరకని వాడు ఉపవాసం ఉన్నా నేను అన్నాడట. అవునా, ఎన్ని రోజులు? 20 రోజులు నేను ఉపవాసం ఉన్నా, సాధన నాది అన్నారట. ఓహో, అంతగా నమస్కారం అండి. అప్పుడు సాధన లేదు, ఏమీ లేదు, నీకు 20 రోజులు ఆహారం దొరకలేదు, అంతే. దొరికింటే లక్షణంగా మెక్కేవాడివి, ఇంతింత. దొరకలేదు కాబట్టి ఈరోజు ఉపవాస వ్రతానికి దాన్ని అంటగట్టావు, అంతే, ఇంకేమీ లేదు. ఏదో ఒక రాత్రి నిద్ర రాలేదనుకో, తలకాయ నొప్పో పొట్ట నొప్పి వచ్చిందనుకో, 3 రాత్రులు నిద్రలు చేయరు, పరమాత్ముని స్మరణ చేశాను అంటే ఏంటి?
ఆ నొప్పికి తట్టుకోలేక అయ్యో నారాయణ గోవిందో అన్నావేమంతే. ఆ నిద్ర లేకోకుండా స్మరణ చేసేంత యోగివా నువ్వు కాదు కదా. సో అప్పుడు నీకు అన్నీ ఆరోగ్యంగా ఉండి నువ్వు ఆహారం దగ్గర ఉండి శరీరానికి రక్షణ ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. ఇది నిజమైనటువంటి యోగి. జితేంద్రుడి కావటానికి అది ట్రైనింగ్. అది ఇక్కడే ఉండి పరిగెత్తిపోవటం కాదు. ఇల్లు వాకిలి భార్య పిల్లలను వదిలేసి పరిగెత్తిపోయి ఏం ప్రయోజనం? ఎస్కేపీ. ఏ రోజుకైనా నీకు మళ్ళీ అది కర్మ తప్పదు. అది ఏ రోజుకైనా ఒకరోజు వస్తుంది అది. అందుకని ఆ పని మాత్రం చేయకూడదు. ఆ పరిగెత్తిపోవటం అనే పని చేయకూడదు. అందరి అనుమతి తీసుకొని వెళ్ళటం వేరే, పరిగెత్తిపోతే నీకేం ప్రయోజనం అవుతుంది? ప్రయోజనం. అందరి అనుమతి ఉంటే మాత్రమే అటువంటి యోగ సాధనకు బయలుదేరాలి మనం. అది ఊరు కాని ఊరు, అడవి కాని అడవి, అటువంటి స్థలాలకు మనం వెళ్ళాలి. అంటే తీర్థ క్షేత్రాలకు వెళ్ళాలి. ఒక భిక్షుకులాగా ఉండాలి. చూడప్ప, ఎంతోమంది ఇప్పుడు మనం హరిద్వార్ రిషికేశ్కి వెళతామని, అక్కడ చాలామంది ఉన్నారు. చాలా జనాన్ని మనం చూడవచ్చు. కొంతమంది దాంట్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొందినటువంటి ఉన్నారు. చాలామంది వాళ్ళు గంట కొడుతూనే వెళ్ళి ఏదో శరీరం బతకాలి కదా, లేకపోతే శరీర ధర్మం కదా, మళ్ళీ ఆ ధర్మానికి చిక్కుకుంటావు. నువ్వు సాధన ధర్మాలకు చిక్కుకుంటావు. సాధన ధర్మాలకు మీరకూడదు, మళ్ళీ రోగం వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఇంకెవరైనా సేవ చేయాలి. మళ్ళీ ఆ కర్మ నీవు వద్దన్నా కూడా సేవ చేస్తారు ఎవరో ఒకరు. నీరసంగా పడిపోయి ఉంటే ఎవరో ఒకరు నీకు లేపి నీళ్ళు ఇచ్చు, అది కర్మ కదా. నీకు నీ సేవ చేయటం ఏమిటి? వాళ్ళకి అంటుకుంటుంది కదా, వాళ్ళ కర్మ అంతా నువ్వు తీసుకున్నట్టే లెక్క కదా. మళ్ళీ ఇంకొక జన్మెత్తి వాళ్ళకు నువ్వు సేవ చేయాలి కదా. అందుకని అటువంటి సేవా విధానం లేకోకుండా, నువ్వు చేయించుకోకుండా, నువ్వు ఒక్కడవే శరీరానికి పూర్ణమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, అది వేరే. కానీ రోగం రాకముందు నేను చెప్పే మాటలు, సాధన చేసేటువంటి సమయంలో ఇవన్నీ కూడా సాధకుడికి ఎదురుపడుతూ ఉంటాయి. ఇవన్నీ జయించాల అంటే మధ్యలోనే ఉండి జయించాల. అప్పుడు మధ్యలోనే ఉండి జయించినప్పుడు మాత్రమే నిజమైన సాధకుడు అవుతాడు. అంతేగాని ఏదో పరిగెత్తిపోయి అది దృశ్యం కనపడకూడదు, అది వినపడకూడదు, ఇక దాన్ని తినకూడదు, ఆ వాసన నాకు రాకూడదు, ఇంట్లో ఉంటే అది వస్తుంది. ఎక్కడున్న మనస్సుతో జయించయ్యా నువ్వు. ఎక్కడున్నా నీకు వచ్చేస్తుంది. అక్కడెక్కడికి వెళితే కొన్ని రోజులు ఇంతవల్ల ఇంటి జ్ఞాపకం వస్తుంది నీకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.